జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో ఊహించిందే జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. వీరు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. వీటిపై బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం వెలువరించారు. దీంతో అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువున ఖూనీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒత్తిడితో గోడదూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని బుకాయించారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నారని అబద్ధమాడారు. అబద్ధాలేనని నమ్మబలికారు. పార్టీ ఫిరాయింపు కేసుపై రేపు సుప్రీంకోర్టులో ఫైనల్ హియరింగ్ ఉంది. రోజు ముందు స్పీకర్ ఇచ్చిన తీర్పు కేవలం ఫిరాయింపుదారులను రక్షించడంతో పాటు కోర్టు ధిక్కర నుంచి తనను తాను కాపాడుకునే చర్య అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం అన్న సుప్రీంకోర్టు తీర్పులన్న విలువ లేకుండా పోయిందని అంటున్నారు విశ్లేషకులు. జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో ఊహించిందే జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. వీరు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. వీటిపై బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం వెలువరించారు. దీంతో అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువున ఖూనీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒత్తిడితో గోడదూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని బుకాయించారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నారని అబద్ధమాడారు. కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలన్నీ అబద్ధాలేనని నమ్మబలికారు. పార్టీ ఫిరాయింపు కేసుపై రేపు సుప్రీంకోర్టులో ఫైనల్ హియరింగ్ ఉంది. దీంతో సుప్రీం గడువుకు ఒక్కరోజు ముందు స్పీకర్ ఇచ్చిన తీర్పుదారులను రక్షించడంతో పాటు కోర్టు ధిక్కర నుంచి తనను తాను కాపాడుకునే చర్య అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం అన్న సుప్రీంకోర్టు తీర్పులన్నా విలువ లేకుండా పోయిందంటున్నారు విశ్లేషకులు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆధారాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా కూడా వీరికి అందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే రేపు సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ల కొట్టివేత విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ బ్లాక్ డేగా అభివర్ణించింది. ఈ ప్రజాస్వామ్యంపై భయటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ దానం నాగేందర్, కడియం శ్రీహరిల కేసుల అనర్హత పిటిషన్లు కొట్టివేయడాన్ని ప్రధానంగా స్పీకరును అందులో బలిపశువు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఓవరాల్గా దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇది క్లియర్ కట్గా టెక్నికల్గా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈయన పార్టీ ఫిరాయింపు మిగిలిన అంశాలను పక్కన పెడితే దానం నాగేందర్ కేసును ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే అందులో విచారణకు హాజరయ్యారు, ఒకరు పరోక్షంగా విచారణకు హాజరయ్యారు. కేవలం దానం నాగేందర్ ఒక్కరే విచారణకు హాజరు కాలేదు. రెండోది, ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా పిటిషనర్ తరపు అడ్వకేట్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నటువంటి సందర్భంలో నాగేందర్ ఆయన హాజరు కాలేదు ఒకటి. రెండోది, నాగేందర్ తరపు అడ్వకేట్లు తమ వద్ద ఆధారాలు లేవు అని చెప్పి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. ఒకటి, ఆయన హాజరు కాలేదు. రెండోది, ఆయన తరపు అడ్వకేటు ఆధారాలు లేవంటూ అఫిడవిట్ దాఖలు చేయలేదు. అతని వద్ద ఎలాంటి ఎవిడెన్సెస్ లేవని వాళ్ళు
వాళ్ళే ఒప్పుకున్నటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడికి స్పీకర్ తలొగ్గి వాళ్ళ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటున్నారనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరఫున పిటిషనర్గా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా వారి అడ్వకేట్లు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కేసును ప్రత్యేకంగా చూస్తారని సర్వత్రా ఆసక్తితో ఎదురు చూశారు. కానీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అబాస్ పాలైంది. ఆయన ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒత్తిడిలో బలిపశువుగా మారారనేది వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్నీ ఉండి కనపడలేదా స్పీకర్ అని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా స్పీకర్ని అయితే బలిపశు చేశారు. చరిత్రలో స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం నిలిచిపోతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే మిగిలిన ఎమ్మెల్యేల విషయాన్ని పక్కన పెడితే దానం నాగేందర్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆయన ఆ పార్టీ బీఫామ్పై పోటీ చేశారు. కానీ ఆయనకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నామని తీర్పిచ్చినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణలో భారత రాజ్యాంగం అమలు అవడం లేదు, రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ అవుతోంది. ఆయన ఆదేశాల మేరకే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సుప్రీంకోర్టు పలుమార్లు ఈ అనర్హత పిటిషన్లను తేల్చాలని పలుమార్లు గడువు విధించింది, సీరియస్ వ్యాఖ్యలు చేసింది. అయినా ఏదైతే మిగిలిన ఎమ్మెల్యేలకు ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చిందో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆ రకమైనటువంటి జడ్జిమెంటే వచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంపీగా, కాంగ్రెస్ ఎంపీగా ఆయన కూతురు వరంగల్ నుంచి పోటీ చేస్తే ఏదైతే నామినేషన్ పత్రం పైన ఆయన ప్రపోజర్గా సంతకం చేశారో అది టెక్నికల్గా ఒక ఎవిడెన్స్. రెండో ఎవిడెన్స్ ఆయన ఆమె గెలుపు కోసం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రచారాలు నిర్వహించారు. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొని ఉన్నారు. అనేక సందర్భాల్లో తాను కాంగ్రెస్లో చేరానని కూడా ఆయన చెప్పారు. ఇవన్నీ ఎవిడెన్సెస్గా చూపించినప్పటికీ అవి ఏఐ వీడియోలను లేక తనకు సంబంధం లేదనో మార్ఫింగ్ చేశారనో రకరకాలుగా చెప్పి తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఈ రెండు అంశాలను, ఒకటి నాగేందర్ బీఫామ్ అంశాన్ని, రెండోది ఆయన సంతకం పెట్టినటువంటి ఏదైతే నామినేషన్ ప్రపోజల్ లిస్టు సంతకానికి సంబంధించి మార్చడానికి వీల్లేదు. కానీ అవేవి పట్టించుకోలేదు. పైనుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారనేది బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ఇది బ్లాక్ డేగా అభివర్ణించింది. ఈ చరిత్రలో ఏదైతే చీకటి రోజుగా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యం పైన ప్రజల ఏదైతే విశ్వాసాన్ని ఏదైతే ఆయన అయితే కూనీ చేశారు స్పీకర్ అని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని సవాల్ చేస్తామంటున్నారు, న్యాయపరంగా సవాల్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాను. ఓవరాల్గా స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అది ఒక బ్లాక్ డేగానే వాళ్ళు అభివర్ణిస్తున్నారు. మొత్తానికి అన్నీ ఉండి చూడలేదు ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ ఏ రకంగా ఉంటుందో చూడాల్సినటువంటి పరిస్థితి మనం చెప్పొచ్చు. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.